క్వశ్చన్ ప్రత్యక్ష దైవాల పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ధర్మ శిక్షణ తెలుసుకోవడానికి ధర్మవ్యాధుడు కౌశికుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడితో, ఓ మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఇప్పుడు వివరిస్తానని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ధర్మవ్యాధుడు కౌశికుడు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన ఆభరణాలు ధరించి సంతోషంగా ఉన్నారు. వారి కుమారుడితో, కుమారా, నువ్వు ఉత్తమ కుమారుడుగా మాకు ఏమి లోటు ఉంటుంది? నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు మానవుడిగా పుట్టడమే గాని గొప్ప దేవత అని పలికారు. కౌశికుడు ధర్మవ్యాధుడు దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు కౌశికుడు, వీరు నా తల్లిదండ్రులు. వీరి సేవ చేయడం వల్ల నాకు గొప్ప జన్మం కలిగింది. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. నేను ఇతర దేవతలను పూజించాను. వ్యాసుడు తల్లి, తండ్రి, ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. ఆమెపై ఉన్న గౌరవంతో నీ ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నువ్వు చేయకూడని పని చేశావు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళావు. నీకోసం నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.